ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. డీకే అరుణ ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా ఫైరింగ్ చలికిడి రావడంతో ఇంట్లో సిబ్బంది మేల్కొన్నారు. ఇంటి దగ్గర భద్రత పెంచాలని అరుణ డిమాండ్ చేశారు. గతంలో డీకే అరుణ ఇంట్లో పనిచేసిన వంట మనిషిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనవుతున్నారు. కుమార్, విచారణ ఎంతవరకు వచ్చింది, ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. నిన్న అర్ధరాత్రి జూబ్లీస్ లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఏదైతే ఒక దొంగతనం జరిగినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఒక అగంతకుడు నిన్న అర్ధరాత్రి డీకే అరుణ ఇంట్లో చొరబడినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. చికెన్ విండో తొలగించి ఇంట్లో అయితే ఆగంతకుడు అయితే లోపల దూరడం తెలుస్తుంది. దాదాపు గంటన్నర పాటు ఇంట్లో అతనైతే తిరిగినట్లు కూడా తెలుస్తుంది. జూబ్లీస్ లోని ప్రస్తుతం పోలీసులకు అయితే డీకే అరుణ్ అయితే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి తన ఇంట్లో ఏదైతే ఈ చోరీ జరిగినట్లయితే డీకే అరుణ్ అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం ఆ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ముసుగులోని అలాగే బ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడి అలాగే పలు హాల్లోని కూడా ఆ సీసీ కెమెరా దృశ్యాల్లో కూడా ప్రస్తుతం అతనైతే రికార్డ్ అయినట్లు తెలుసు. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేస్తారు. అలాగే దీనిపై పూర్తి విచారణ అయితే ప్రస్తుతం అయితే చేపడుతున్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.